నమస్తే, వెల్కమ్ టు బేఆర్కే న్యూస్. దిస్ ఇస్ మనోజ్. తెలంగాణలో పురపాలక ఎన్నికలకు నగారా మోగే సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలోని పట్టణాల్లో రాజకీయ సందడి మొదలవబోతుంది. మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల పాలక వర్గాల గడువు ముగియడంతో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం తుది కసరత్తు చేస్తుంది. వ్యూహాలు ప్రతి వ్యూహాలతో పలు ప్రధాన పార్టీలు గెలుపు కోసం ఆరాటంగా అడుగులు వేస్తున్నాయి. చట్ట సవరణలు, కొత్త నిబంధనలతో ప్రత్యేక ఎజెండాతో వారి జెండాను ఎగురవేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే తుది దశకు చేరుకుంది. జనవరి 10, 2026న తుది ఓటర్ల జాబితా విడుదల కానుండగా సంక్రాంతి పండుగ తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. అయితే ఈ దఫా ఎన్నికలు మునుపటి కంటే భిన్నంగా జరగనున్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల అర్హత విషయంలో 2 పిల్లల నిబంధనను తెలంగాణ ప్రభుత్వం చట్ట సవరణ ద్వారా తొలగించింది. ఇది రాజకీయాల్లో యువత, కొత్త అభ్యర్థుల ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. ఇక పంచాయతీ ఎన్నికల్లో సాధించిన జోరును పట్టణాలను కొనసాగించాలని అధికార కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై నియమించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా వార్డుల రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గతంలో ప్రకటించిన 42% కోటాపై హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో పక్కాగా డేటా సేకరించి రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. ఇక ఎన్నికల కోసం ప్రభుత్వం మున్సిపాలిటీలకు 2,780 కోట్ల అభివృద్ధి నిధులను విడుదల చేసింది. ఇక ఇదిలో ఉంటే నల్గొండ, సూర్యాపేటలో వ్యక్తిగత అంతర్గత కుమ్ములాటలు కొంత కలవర పెడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విప్, ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షునిగా ఒకరే ఉన్న సీనియర్ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో కొంత ప్రతికూల ఫలితాలు వచ్చాయి. పురపాలక వారీగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహించనుండడం సానుకూల అంశం. రెబల్గా బరిలో దిగితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి స్పష్టం చేశారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు తమ భవితవ్యంపై కలవరపడుతున్నారు. పంచాయతీ స్ఫూర్తిగా కారు పయనం సాగుతూ ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమ పట్టణ పట్టును నిరూపించుకోవాలని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటుంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో పాటు మాజీ ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనే నాయకులతో, కార్యకర్తలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. పురపాలికలో ప్రచారం చేసేందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లు వచ్చేందుకు సభలు ఎక్కడెక్కడ పెట్టాలనేది గ్రాండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు అంతర్గతమైన, బహిర్గతమైన కుమ్ములాటలను మర్చిపోయి సంస్థాగతంగా ముందుకు వెళ్లేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో యువ ఓటర్లను ఆకర్షించేందుకు సభ్యత్వాల జోరును పెంచింది. గతంలో సత్తా చాటిన మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులతో కలిసి పార్టీ అధ్యక్షులు ప్రత్యేక వ్యూహ రచనలు చేస్తున్నారు. వామపక్షాలు తమ సత్తా చాటేందుకు అగ్ర నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించాయి. పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా ఎక్కడా తగ్గేదే లేదంటూ ఏర్పాట్లు చేస్తుంది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాయి. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 2వ వారం తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇక జనవరి 5, 6 తేదీలో మున్సిపల్, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల అధికారులు సమావేశాలు నిర్వహించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై చర్చించనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ ఖరారు కోసం ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా వార్డుల వారీగా రిజర్వేషన్లు కేటాయించనున్నారు. పట్టణాల్లో పట్టు సాధించేందుకు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మొత్తానికి ఫిబ్రవరి 2026లో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ ఇవ్వడానికి లైవ్లో మనతో పాటు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతారు. శ్రీనివాస్, ఏంటి గెలుపు వ్యూహంతో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఉత్సాహంతో ఉండడంతో మున్సిపల్ ఎన్నికలకి ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది? ఎప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది? థ్యాంక్ యూ. గత సంవత్సరం జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రథమ స్థానంలో నిలబడి, ద్వితీయ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ, అలాగే తృతీయ స్థానంలో బీజేపీ పార్టీ ఈ యొక్క వ్యూహాలు, రచనలు ఈ యొక్క పురపాలిక ఎన్నికల్లోనూ కూడా వారి యొక్క సత్తాను చాటుకునే విధంగా ఈ యొక్క పలు పార్టీలకు చెందినటువంటి అధినాయకత్వాలు ఇప్పటికే రచనలు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ సందర్భంలోనే అంటే
నూతన సంవత్సరం జరగబోయేటువంటి ఈ యొక్క పురపాలిక కార్పొరేషన్ల ఎన్నికల్లో తమ వంతు కృషి చేసి ఆ పార్టీల యొక్క బలాబలాలు నిరూపించుకునేందుకు పోటీ పడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ నెల 10 లేదా 11 లేదా 20వ తేదీన నోటిఫికేషన్ వెలువడేటువంటి నేపథ్యం కూడా ఉన్నదని చెప్పేసి వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పార్టీలు ఈ యొక్క చలికాలం కొంత ఉన్నప్పటికీ కూడా రాజకీయ వేడి పట్టణాలకు సైతం పాకి ఈ యొక్క రాజకీయ వేడిని ప్రస్తుతం తలపిస్తుందని కూడా చెప్పుకునేటువంటి నేపథ్యం ఉంది. ఈ సందర్భంలోనే పార్టీలకు చెందినటువంటి అభ్యర్థుల ఖరారును కూడా ఆ యొక్క పార్టీలు కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క కొత్తగూడెం కార్పొరేషన్లో ఈ యొక్క పాల్వంచ మున్సిపాలిటీని విలీనం చేసి కొత్తగూడెం కార్పొరేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క మొదటిసారి పాల్వంచ మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అలాగే అక్షరావుపేట మున్సిపాలిటీని నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో పాల్పంచుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క పురపాలికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 117 మున్సిపాలిటీలు అలాగే 6 కార్పొరేషన్లు ఈ యొక్క ఎన్నికలు జరిగేటువంటి ఈ వార్డులు 2690 ఈ యొక్క మున్సిపల్ వార్డులు, అలాగే కార్పొరేషన్ వార్డులు వచ్చేసి 366, అలాగే ఓటర్లు వచ్చేసి మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల మంది మహిళలు, 22 లక్షల మంది పురుషులు, మొత్తం 45 లక్షల మంది ఈ యొక్క ఓటర్లు ఈ పురపాలికల ఎన్నికల్లో ఓటును వినియోగించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. శ్రీనివాస్, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఇప్పుడే ఎన్నికల సంఘం సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో తుది ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? ఈ నెల 10వ తేదీన తుది జాబితా విడుదల చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా తీవ్ర కసరత్తు కూడా జరుపుతున్నటువంటి నేపథ్యంలో కొత్త ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి నేపథ్యం కూడా ఉన్నది. కూడా ఆ యొక్క అధిక సంఖ్యలోనే ఈ యొక్క అధికారులు ఏర్పాటు చేసేటువంటి మీటింగ్లకు హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కావలసినటువంటి మీటింగ్లకు కావలసినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు కసరత్తు చేస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. శ్రీనివాస్, అలాగే ప్రధానంగా ఈ ఎన్నికలను ఎంతో పకడ్బందీగా నిర్వహించాలనేసి కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకుంటుంది. ఒకవైపు మనం చూస్తున్నాం, గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా నిర్వహించబడ్డాయి. ఇప్పుడు తాజాగా ఏదైతే ఎలక్షన్ కమిషనర్ బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలకు వెళ్ళాలనేసి కూడా ఇప్పటికే ప్రభుత్వం సూచిస్తుంది. మరి ఆ దిశగా వెళ్ళే అవకాశం ఉందంటారా బ్యాలెట్ పేపర్ల ద్వారా? అంటే ఎక్కువగా చూసుకున్నట్లయితే ఈ యొక్క బ్యాలెట్ పత్రాలను వినియోగించేటువంటి అవకాశాలు తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క బ్యాలెట్ బాక్సులు ఉపయోగించే దానికంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఉపయోగిస్తేనే ఈ యొక్క ఓటింగ్ తొందరగా కూడా కౌంటింగ్ అవుతుంది. అలాగే కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఎక్కువగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించేటువంటి అవకాశాలే ఈ యొక్క ఎన్నికల్లో ఉపయోగించేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే దానికి కావలసినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో మొన్న వినియోగించినటువంటి ఓటింగ్ యంత్రాలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదైతే ఎలక్షన్ యంత్రాలను ఉపయోగించారో అలాగే ఓటింగ్ యంత్రాలను ఎక్కువగా ఉపయోగించే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. దాదాపు దానికి సంబంధించినటువంటి 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లో ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల సంఘానికి కూడా నిర్దేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్లో మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో ఉన్నారు. రామకృష్ణ, ఏంటి పంచాయతీ ఎన్నికల గెలుపు ఉత్సాహంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దిశగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలవాలనే ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తుంది? ఎప్పుడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు ఈసారి బ్యాలెట్ పేపర్లో నిర్వహించాలనేసి కూడా ప్రభుత్వం ఈసీకి
ఒక లేఖ కూడా రాసినట్లు తెలుస్తుంది. ఏంటి అప్డేట్? మనోజ్, ఏదైతే ప్రభుత్వం మున్సిపాలిటీలకి సంబంధించి ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తుంది, దానిలో భాగంగానే దానికి సంబంధించి కూడా ఓటర్ల జాబితా కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ ఓటర్ల జాబితా కూడా ఈ నెల 10వ తారీఖున కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చూసేస్తుంది. దీనికి సంబంధించి మొత్తం కూడా అన్ని అధికారులు ఏర్పాట్లన్నీ కూడా చూసుకోవాలని చెప్పేసి ఇప్పుడే దానికి సంబంధించి కూడా ఎన్నికల కమిషనరు ఆచిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ఎన్నికలు అనేవి కూడా ఇప్పటికే దాదాపుగా పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ మంచి జోష్లో ఉంది. ఇదే కంటిన్యూ చేయాలని భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే మార్చిలోపు ఏదైతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి నిధులు ఏదైతే ఉన్నాయో దాదాపుగా 2600 కోట్ల వరకు మున్సిపాలిటీలకి రావాల్సి ఉంటుంది. సో ఈ ఎన్నికలు ఏదైతే అధికారులు కాకుండా ప్రజాప్రతినిధుల చేత దీనికి సంబంధించి మొత్తం కూడా జరగాల్సి ఉంటుంది. సో అది అధికారులు కాకుండా ఏదైతే రాజకీయ నాయకులు ఉంటేనే దానికి సంబంధించి కూడా మొత్తం కూడా 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి నిధులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చే అవకాశం ఉంది. సో దానిలో భాగంగానే మార్చిలోపు ఈ ఎలక్షన్స్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే దీనికి సంబంధించి 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు మొత్తం కూడా ప్రక్రియ అనేది దాదాపుగా మొత్తం కూడా పూర్తయిపోయింది. ఫైనల్ ఏదైతే ఓటర్ల జాబితా ఉంటుందో 10వ తారీఖున ఓటర్ల జాబితా రిలీజ్ చేయడానికి దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంక్రాంతి పండగ ముందు అయితే మాత్రం 11వ తారీఖు నోటిఫికేషన్ రావాలని వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. సంక్రాంతి తర్వాత అయితే 20వ తారీఖు 2 డేట్లు అయితే ప్రభుత్వం ముందు అధికారులు ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 2వ వారం లోపు దీనికి సంబంధించి నోటిఫికేషన్ కావచ్చు, ఫిబ్రవరిలో మొత్తం ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో మున్సిపాలిటీలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలని చూస్తుంది. ఇంకొక వైపు చూసుకున్నట్లయితే జనవరి 19 నుంచి 23వ తారీఖు సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటన ఉంటుంది. దీనికి సంబంధించి వరల్డ్ ఎకానమీకి సంబంధించి దావోస్లో జరిగేటువంటి దానిలో కూడా పాల్గొంటారు. సో వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే దీనికి సంబంధించి ఉంటుందో 3వ తారీఖు నుంచి జడ్చర్లో ఐఐటికి సంబంధించి కూడా పాల్గొంటారు. ఐఐటిలో బిల్డింగ్కి సంబంధించి ఓపెనింగ్లో పాల్గొంటారు. అక్కడ నుంచి కూడా గ్రామాలకు సంబంధించి పర్యటనలు ఉంటాయి. మొత్తం కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే ప్రభుత్వం తరపునైతే అన్నీ కూడా కంప్లీట్ అయినాయి అని చెప్పుకోవచ్చు. ఈసారి ఏదైతే 2014లో బ్యాలెట్ ద్వారా ఓటు జరిగింది. సో 2019లో కోవిడ్ వల్ల కొంత దీనికి సంబంధించి 2014లో ఈవీఎం జరిగింది, 2019లో బ్యాలెట్ ఓటు జరిగింది. ఈసారి కూడా బ్యాలెట్ ఓటు ద్వారానే మున్సిపాలిటీలు కూడా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఈసీకి నోటీస్ దీనికి లేఖ కూడా రాశారు. ఎందుకంటే ఓటు చోరీ అనేది ప్రధాన అంశంగా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతుంది. సో దానిలో భాగంగానే మీ రాష్ట్రాల్లో ఎన్నికలు ఈవీఎంల ద్వారా వెళ్తున్నారు, సో బ్యాలెట్ ద్వారా వెళ్ళట్లేదనే ఒక అపోహ ప్రజల్లో లేకుండా సో దీనికి సంబంధించి కూడా బ్యాలెట్ ఓటు ద్వారా వెళ్తే కొంత ప్రభుత్వ ఏదైతే పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు లేదా ప్రజల్లో కొంత ఏదైతే ఇది భావిస్తున్నారో బ్యాలెట్ ద్వారా వెళ్తే నిజాయితీగా ఎలక్షన్లన్నీ జరిగినాయి, ఎక్కడ ట్యాంపరింగ్ కానీ ఏది జరగలేదు అని ఒక భావన ప్రజల్లో ఉంటుంది, పోటీ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఉంటుందనే ఉద్దేశంతో ఈసారి ప్రభుత్వం బ్యాలెట్ ఓటుల ద్వారా బ్యాలెట్తోనే ఎలక్షన్కి వెళ్ళాలని భావిస్తుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో 2023 ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్లు అయిన కాడి నుంచి రాహుల్ గాంధీ ఓటు చోరీ అనేది ప్రధాన అంశంగా దీనికి సంబంధించి కూడా ప్రధాన అంశంగా తీసుకెళ్తున్నారు. సో దానిలో భాగంగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే జరుగుతుందో మున్సిపాలిటీలకు సంబంధించి బ్యాలెట్ ద్వారా వెళ్ళే ఆలోచనలో ప్రభుత్వం భావిస్తుంది. కేంద్రం కూడా దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి రాహుల్ గాంధీ ఏఐసి పెద్దలు కూడా దీనికి సంబంధించి మున్సిపాలిటీలకి బ్యాలెట్ ద్వారానే వెళ్ళాలని సూచించిన నేపథ్యంలోనే బ్యాలెట్ ఓటుకి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే ఈ నెల ఎండింగ్ లోపు మాత్రం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కూడా పూర్తవుతుంది. ఎన్నికల ప్రక్రియ ఏదైతే పూర్తవుతుందో దానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో దానికి నిధులు మొత్తం వస్తే కొంత పరిపాలన మొత్తం కూడా ఈజీగా ఉంటుంది. సో డెవలపింగ్లో భాగంగానే ఈసారి అయితే ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి చేసేటట్టుగా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేశారు. మనోజ్, ఈ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎలాంటి ప్రతివ్యూహాలను రచిస్తున్నాయి? ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ ఎలాంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది?
ఏదైతే ఇప్పుడు ప్రతిపక్షం ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో దాదాపుగా 65% వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్తుందో అది వితౌట్ సింబల్ మీద జరుగుతాయి. ఈసారి చూద్దాము అనే రీతిలో ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఖచ్చితంగా ఈసారి సింబల్ మీద జరుగుతాయి. మున్సిపాలిటీ ఎలక్షన్ అనేవి ఖచ్చితంగా సింబల్ మీద జరుగుతాయి, సర్పంచ్ ఎలక్షన్ వితౌట్ సింబల్ మీద జరుగుతాయి. ఈసారి తెలుస్తుంది ఎవరు ప్రజల్లో ఎవరి వైపు ఉన్నారు అనేది ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి. దీని మొత్తం మీద చూస్తే అధికార పార్టీ కూడా మేము ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, ఉచిత గ్యాస్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి కరెంట్ కావచ్చు, మొత్తం కూడా రుణమాఫీ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రజలకు అందించాము 2 సంవత్సరాల్లో. సో ఖచ్చితంగా మున్సిపాలిటీల్లో కూడా మేమే గెలుచుకుంటామని కాంగ్రెస్ పార్టీ అయితే ధీమాలో ఉంది మనోజ్. రైట్, అలాగే ఇది బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలకు వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను తొలగించడానికి ఈ బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలకు వెళ్తుంది అనుకోవచ్చా? మనోజ్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఏఐసి మొత్తం కూడా ఓటు చోరీ దీనికి సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతుందని ప్రధాన అంశం రాహుల్ గాంధీ లేవనెత్తారు పలుమార్లు. ఇప్పటికీ చాలాసార్లు కూడా దీనికి సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా మొత్తం కూడా వివరించడం జరిగింది. సో ప్రజల్లో కొంత ఏదైతే నిబద్ధత దీనికి సంబంధించి బ్యాలెట్ ద్వారా వెళ్తే కొంత ప్రజల్లో ఏదైతే అపోహ ఉందో ఆ అపోహ తొలగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పాలిత ఏదైతే రాష్ట్రం ఉందో తెలంగాణ రాష్ట్రంలో బ్యాలెట్ ద్వారా ఎలక్షన్కి వెళ్ళాము అని కొంత దేశం మొత్తం కూడా చెప్పుకోవడానికి ఒక అస్త్రంలాగా కాంగ్రెస్కి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఎన్నికల అధికారి కూడా బ్యాలెట్ ద్వారా వెళ్ళాలి అని కూడా అధికారులు దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా లేఖ రాయడం జరిగింది. సో ఇది బ్యాలెట్ ద్వారా వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది మనోజ్. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు నిర్వహించాలని ఈసీకి ఒక లేఖను కూడా విడుదల చేసింది. గతంలో 2014లో ఈవీఎంల ద్వారా ఈ ఎన్నికలను నిర్వహించింది. ఆ తర్వాత 2019లో ఏదైతే కరోనా వచ్చినటువంటి సమయంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహించింది. ప్రధానంగా ఈ దేశంలో ఈవీఎంలకు ట్యాంపరింగ్కి పాల్పడుతుంది బీజేపీ అనేసి కూడా పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, అలాగే రాహుల్ గాంధీ, ప్రధానంగా ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయింది. మొత్తానికి ఈ దేశంలో ప్రధానంగా ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలకు వెళ్లాలనేసి కూడా కాంగ్రెస్ పార్టీ సూచించడంతో ఆ దిశగానే తెలంగాణలో మున్సిపల్ అలాగే కార్పొరేషన్ల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించాలనేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఈసీకి ఒక లేఖ రాసింది. మరి ఈసీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ప్రధానంగా మొత్తానికి ఈ తుది ఓటర్ల జాబితాను కూడా జనవరి 15వ తేదీలోగా ఈసీ విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. టోటల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లు ఉన్నాయి. మొత్తం నల్గొండ, జగిత్యాల్లో కొన్ని అంతర్గత విభేదాల వల్ల ఆ 2 మున్సిపల్ కార్పొరేషన్లు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం టోటల్ ఓవరాల్గా 119 మున్సిపల్ కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో 22 లక్షల మంది పురుషులు అలాగే 23 లక్షల మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దానికి సంబంధించినటువంటి జాబితాను కూడా ఇప్పటికే ఈసీ సిద్ధం చేసింది. మరి ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది? ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ పర్యటన పూర్తయిన తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖున జడ్చర్లలో మొదటగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఆయన జిల్లాల పర్యటనలో మున్సిపల్ ఎన్నికలు వెళ్ళనున్నారు. అందులో భాగంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించినటువంటి ఉత్సాహంతోనే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగరవేయాలని ప్రధానంగా రచిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లను కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ప్రణాళికలు రచిస్తుంది. రైట్, మొత్తానికి ఈసీ ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది అనేది కూడా కొంచెం ఆసక్తికరమైనటువంటి పరిణామం అయితే నెలకొంది. రైట్, ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్డెప్త్. మరో ఇన్డెప్త్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్.